హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే నేను మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇలా మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు అయితే చేసినాను. అందులో కాంబినేషన్గా పల్లీల చట్నీ అయితే చేసినానండి. దీంట్లో పల్లీల చట్నీ కానీ ఎర్ర చట్నీ కానీ టమాటా చట్నీ కానీ బాగుంటుంది. కానీ ఇట్లా మనము మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా పునుగులు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చాలా బాగున్నాయి. అందులో మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. ఇట్లా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ఇలా చేసి పెట్టండి. ఎప్పుడైనా మనకు మిగిలిన కొద్దిగా ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఈవినింగ్ పిల్లలకి అప్పటికప్పుడు చేసుకునేలాగా ఎక్కువ టైం కూడా పట్టదండి. తక్కువ టైమే పడుతుంది. జస్ట్ 10 నిమిషాలు చాలు. వీటికి ఎక్కువ అవసరం లేదు. ఇట్లా అయితే పిండి అనేది కాస్త ముందుగానే నానబెట్టుకోవాలండి. నేను చూపిస్తాను, ఈ వీడియోలో చూసేయండి. ఇట్లా నేను ఆ కప్పుతోటి ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి. చూడండి, ఆ కప్పుతోటి ఇడ్లీ పిండి తీసుకొని అదే కప్పులో ఒక హాఫ్ అయితే మైదా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మైదా ఇడ్లీ పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు గుడక వేసుకోవాలండి. ఎందుకంటే ఇట్లా పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించినప్పుడు కొద్దిగా పెరుగు గుడక వేసుకోండి. ఇట్లా చూడండి, ఇట్లా హాఫ్ కానీ వేసుకోండి గట్టిగా ఉంటే, లేదంటే 2 స్పూన్లైనా వేసుకోండి. ఇట్లా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది కలిపిన తర్వాత మనము ఒక అర్ధగంట కానీ గంట కానీ నానబెట్టుకోవాలి. అంటే నానితే కొంచెం పునుగులు బాగా వస్తాయండి. ఇట్లా అంతా బాగా కలుపుకోవాలి. మెయిన్ పాయింట్ పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్గా ఉండకూడదండి. లూజ్గా మరీ ఎక్కువగా కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకా పిండి అయినా వేసుకోవచ్చు. చూసేయండి, ఇట్లా ఈ విధంగా అయితే పిండి కాస్త గట్టిగా ఉండాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక అర్ధగంట అయితే నేను పెట్టినానండి. ఎక్కువ మీరు గంట కానీ అర్ధగంట కానీ ఇలా మూత వేసి పెట్టండి. కాస్త పిండి అనేది నానుతుంది. ఇందులోకి మనము ఒక మీడియం సైజు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని, వంట సోడా అయితే చిటికెడు కొద్దిగా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు కాస్త స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇట్లా మనము చేతికి కాస్త తేమ అంటే నీళ్ళతో అద్దుకొని వేసుకొని కొంచెం బాగా వస్తాయి మనకు వేసుకోవడానికి. ఆయిల్లో అట్లా బాగా వస్తాయండి. కొంచెం బాగా రౌండ్గా అట్లా వస్తాయి. ఇట్లా ఆయిల్ అయితే కాస్త బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం వేసేటప్పుడు కొంచెం మంట మీడియంలో పెట్టేసుకొని వేసుకోవాలండి. చూసేయండి, మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు చూసి వేసుకోండి. నేను ఇట్లా కొంచెం మీడియం సైజు చేసుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా కడాయి ఇట్లా ఆయిల్లో పట్టినంత వరకే వేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి మంచి బాగా బ్రౌన్ కలర్గా రావాలి. కొంచెం మంట అనేది ఎక్కువ పెట్టేసుకొని కొంచెం మీడియంలో పెట్టేసుకొని అటు ఇటు కలుపుతూ చేసుకోవాలండి. ఇవి కాస్త కొంచెం కాలిన తర్వాత ఇంకొకసారి తిప్పుకొని ఇట్లా ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూడండి, మంచి కలర్గా రావాలి. ఇది బ్రౌన్ కలర్గా రావాలి. ఇట్లా కానీ కాలేదానికి కొంచెం టైం పడుతుంది. అయినా కానీ మనము ఎక్కువ మంట పెట్టకుండా కొంచెం మీడియంలో పెట్టేసుకొని చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా అయితే కలర్ రావాలండి. చూసారా, ఈ విధంగా కలర్ వస్తే చాలా మనకు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా మీ ఇంట్లో కనుక ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలిపోయినప్పుడు ఉంటే ఇట్లా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇలా పునుగులు చేసేవి చాలా బాగా ఇష్టంగా తింటారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. నేనైతే మా పిల్లలకి
ఇట్లా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఈవినింగ్ స్నాక్స్గా ఇలా పునుగులు అయితే చేసినాను. చాలా బాగున్నాయి. వాళ్ళు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా ఇంకా చూడండి అన్నీ అదే విధంగా వేసుకోవాలి. ఇట్లా బాగా కలర్గా రావాలి. బ్రౌన్ కలర్గా వచ్చినాక తీసేసుకోవాలి. కానీ చాలా బాగుంటాయండి. చూసేయండి, చూడండి. ఇట్లా ఈ విధంగా అయితే తీసేసుకో. ఇందులోకి ఇంకా మీరు ఎర్ర చట్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను పల్లీల చట్నీ అయితే చేసినాను, ఎర్ర చట్నీ చేయలేదు. మీరు ఒకసారి ఇవి చేసుకుని ఎర్ర చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇంకా అంతేనండి. ఇది మీరు కనుక ఇలా చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మా పిల్లలకైతే ఈరోజు స్నాక్స్గా ఇడ్లీ పిండితో పునుగులు అయితే చేసినానండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకి కూడా ఇలా ఈవినింగ్ టైంలో ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఓకేనా. ఎక్కువ మనము ఇట్లా మిగిలింది కొద్దిగా మిగులుతుంది కదా, ఇలా చేసి పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.